రాష్ట్రంలో మరో దుర్మార్గపు ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో మహిళల అంటే ఆడపిల్లల హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు విద్యార్థినులు. దాంతో నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారు 3:30 వరకు దీని మీద హడావిడి చేశారు, ధర్నాలు చేశారు, టార్చ్ లైట్లు వేస్తూ, సెల్ ఫోన్ టార్చ్లు వేస్తూ తమ నిరసన తెలియజేశారు. కాలేజీ యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదు కరెక్ట్గా. ఇది దాదాపు 4-5 రోజుల ముందే ఈ అంశం బయటపడ్డప్పటికీ కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోయారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. వెంటనే దీని మీద ఒక కేసు నమోదు చేయాలని, అలాగే కృష్ణా జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే ఆందోళన మీద పోలీసులు దీని మీద వెంటనే విచారణ చేసి దీని బాధ్యులు ఎవరైతే ఉంటారో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం వాళ్ళందరినీ కూడా కామ్ డౌన్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది. సో గత 4 రోజులుగానే ఈ విషయం లోపల వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని బయటకు రాకుండా కప్పి ఉంచారు, తొక్కి పెట్టారని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చర్యలు తీసుకున్నట్టే బహుశా ఇంత దూరం వచ్చేది కాదేమో. ఇప్పటికి కూడా వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళందరి పిల్లలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న ఆడియో కూడా రిలీజ్ అయింది. అయితే అక్కడ ప్రధానంగా ఒక బీటెక్ సీనియర్ విద్యార్థి విజయ్ అనే విద్యార్థినే దీనంతటికి కారణమని, అతని మిత్రురాలు లేడీస్ హాస్టల్లో ఉంటున్న అమ్మాయి అతనికి సహకరించి ఈ హిడెన్ కెమెరాలు పెట్టించిందని, ఈ హిడెన్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన సమాచారాన్ని, ఆ విజువల్స్ ని బయట వాళ్లకు వీళ్ళు డబ్బులకి అమ్ముకుంటున్నారనేది ప్రధానంగా వచ్చిన అభియోగం. మరి ఎవరెవరికి అమ్మారు, ఆ వీడియోలు నిజంగా ఆ వీడియోలు ఎన్ని వీడియోలు బయటికి వెళ్ళాయి ఏంటి అనేది ఇంకా తెలియలేదు. అయితే తోటి విద్యార్థులు ఆ విజయ్ని చితకబాదారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తూ ఉన్నారు, ఆ అమ్మాయిని కూడా విచారిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఘటన అయితే కొంత సీరియస్ గా అక్కడ వాతావరణం కనపడుతోంది. కృష్ణా జిల్లా మంత్రులు ముఖ్యంగా కొల్లు రవీంద్ర వీళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. చూడాలి దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటి అనేది పోలీసుల విచారణలో వెల్లడే అవకాశం ఉంది. మాట్లాడటానికి ఏమన్నా వేయాలి కాదు, తరిమేస్తే వెళ్ళిపోతారు. అమ్మాయి పిలిచి ఇక్కడే మాట్లాడండి. రావాలి రాకరాయండి అది